నమః. అందరికీ నమస్కారం అండి. మనకి జ్యేష్ఠ అమావాస్య అయితే రాబోతుందండి. నర నరదిష్టి నరఘోష లేకుండా నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడడానికి మనం ఇంట్లోనే చేసుకునే కొన్ని వస్తువులతో చాలా సులభంగా ఖర్చు లేని పరిహారాలు అనేవి చేసుకోవడం వల్ల ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. ప్రతి అమావాస్యకు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటకు వెళ్ళిపోతుందండి. మనకి తేడా అనేది తెలుస్తుంది. ఒక పాజిటివ్ అనేది మన ఇంట్లో అనేది ఉంటుంది. ఈ వీడియోలో అమావాస్య రోజున ఖర్చు లేకుండా చిన్న చిన్న పరిహారాలు ఎలా చేసుకోవాలో తెలియజేస్తాయండి. అమావాస్య కాదండి, మనం ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేది పాటిస్తే మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. నరదిష్టి నరఘోష అనేది ఉండదు. పాజిటివ్ అనేది ఉంటుంది ఇంట్లో అంతా. ఇంకా మనం ముందుగా ఈ అమావాస్య తేదీ ఎప్పుడు మొదలైందో తెలుసుకుందాము. అమావాస్య తేదీ ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జూలై 13వ తేదీ అనగా సోమవారం రోజున సాయంత్రము 6:33 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జూలై 14వ తేదీ మంగళవారం రోజున సాయంత్రం 4:09 వరకు అయితే మనకి అమావాస్య తిథి అయితే ఉంటుందండి. అయితే సూర్యోదయానికి తిథి చూసుకొని ఆ రోజున మనం అమావాస్యగా పరిగణించుకోవాలి. దీని ప్రకారం మనకి అమావాస్య అయితే మంగళవారం రోజున వచ్చిందండి. అంటే జూలై 14వ తేదీ మంగళవారము ఈరోజు అమావాస్య అండి. అయితే మంగళవారం నాడు అమావాస్య వస్తే చాలా శక్తివంతమైన అమావాస్యగా భావిస్తాము. ఇలా మంగళవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, ఆదివారం కానీ ఇలా ప్రత్యేకంగా కలిసి వస్తే ఆ అమావాస్యకి చాలా శక్తివంతమైన అమావాస్యగా అయితే భావిస్తామండి. ఇలాంటప్పుడు మనం ఇంట్లోనే ఇలా చిన్న చిన్న నేను ఇక్కడ చెప్పే పరిహారాలన్నీ పాటిస్తే చాలా మంచిదండి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. వీటిలో ముందుగా బూడిద గుమ్మడితో చేసే పరిహారం అండి. ఒకటి గుమ్మడికాయ అనేది మనకి నేను వీడియోలో చూపిస్తుంది ఉంటుందండి. బూడిద గుమ్మడికాయ అది మనం బయట మార్కెట్లో కూరగాయలు అమ్మే దగ్గర అదైతే దొరుకుతుంది. అది ఒకటి తెచ్చుకొని వాటిని ముందుగా క్లాత్తో అయితే శుభ్రంగా తుడవాలండి. తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని మనం అమావాస్య రోజున ఉదయం పూజ చేసుకుంటాం కదండి. ఆ పూజలో ఈ గుమ్మడికాయ అనేది పెట్టుకొని మన ఇంటికి సింహద్వారం దగ్గర బయట ఈ గుమ్మడికాయ అయితే కట్టుకోవాలండి. ఇది చాలా శక్తివంతమైన రెమెడీ అండి. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇలాగైతే కట్టుకోవచ్చు. మనం నూతన గృహప్రవేశం చేసేటప్పుడు కూడా దిష్టి తగలకూడదని పూజలో గుమ్మడికాయ అనేది పెట్టుకొని ఆ గుమ్మడికాయ ఏంటంటే బయట గుమ్మం దగ్గర అయితే కడతామండి, సింహద్వారం దగ్గర. ఇట్లనే మనం అమావాస్య రోజు కూడా మనం మార్చుకుంటూ ఉంటాం కాబట్టి గుమ్మడికాయ పాడైపోయింది మార్చుకుంటాం కాబట్టి ఇలా అమావాస్య రోజుల్లో కూడా కొత్త గుమ్మడికాయ తెచ్చుకొని పూజలో పెట్టుకొని మనం సింహద్వారం దగ్గర కట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకా మరొక రెమెడీ వచ్చి మనం ఉప్పు నిమ్మకాయలతో చేసేదండి. మనం ఒక నిమ్మకాయ తీసుకొని వాటిని 2 బద్దలుగా చేయాలి. చేసి ఒకటి పసుపులోను ఒకటి కుంకుమలోనే అత్తాలండి. తర్వాత మనం ఒక ప్లేట్ కానివ్వండి, ప్రమిద కానివ్వండి, ఇలా ఏదన్నా తీసుకొని మట్టి ప్రమిద కానీ దాంట్లో కొంచెం ఉప్పు అనేది వేయాలండి. వేసి వాటిపైన మనం నిమ్మకాయలు అద్దుకుని అంటే పసుపు కుంకాలు అద్దుకుని నిమ్మకాయ బద్దలు ఉంటాయి కదండి, అది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటైతే పెట్టుకొని మనం సింహద్వారం దగ్గర వాకిలికి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అనేది పెట్టుకోవాలండి. ఈ విధంగా చేసినా కానివ్వండి మన ఇంట్లో ఎలాంటి నరదిష్టి కానివ్వండి, ఎలాంటి నరఘోష కాదండి మన ఇంటి మీద అనేది ఉండదండి. మన ఇంట్లో ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. తగ్గుముఖం అయితే పడుతుంది. ఇంకా మరొక రెమెడీ వచ్చి మనం నిమ్మకాయలు ఎండుమిరపకాయలతో చేసే రెమెడీ అండి. 3 నిమ్మకాయలు తీసుకొని 5 ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని నిమ్మకాయలనేమో ముందుగా పూజలో పెట్టుకొని తర్వాత అది ఒక ద్వారానికి నిమ్మకాయలను ఎండుమిర్చి అన్ని ఒక దారానికి గుచ్చేసి ఇవి మనం సింహద్వారం దగ్గర అయితే కట్టుకోవాలండి. ఇలా మనం ఏంటంటే ఇంటికి కట్టుకోవచ్చు. మనం షాప్స్ ఉంటాయి కదండి, ఆ షాప్స్కి మనం వ్యాపారం చేసుకునే షాప్స్ ఉంటాయి కదండి, అక్కడైనా ఇలాగంటితే కట్టుకోవచ్చండి. మనం గుమ్మడికాయలు కూడా ఇంటికి కట్టుకోవచ్చు, మనం షాప్స్ దగ్గర కూడా కట్టుకోవచ్చు. ఒకవేళ మీకు గుమ్మడికాయ దొరకలేదనుకోండి, ఒక కొబ్బరికాయని తీసుకొని పసుపు రాసి బొట్టు పెట్టి మనం ముద్ద కర్పూరం అయితే పెట్టుకొని అమావాస్య గడియల్లో సాయంత్రం నుండి రాత్రి లోపల కర్పూరం వెలిగించి ఇంటికి దిష్టి తీసి అప్పుడు ఆ కొబ్బరికాయని అయితే ఇంటి బయటకైతే కొట్టవచ్చండి. ఇలాగైనా చేయొచ్చు. తర్వాత ఒక ప్లేట్లో మనం కర్పూరం అనేది వెలిగించి మనం దిష్టి తిప్పినట్టు తిప్పి అలాగైనా వేయచ్చు. అంటే ఎర్ర నీళ్ళని తిప్పొచ్చు.
ఇంకా కలబందతో చేసే పరిహారం అండి. ఒక కలబంద అయితే తెచ్చుకొని ఆ కలబందకి చక్కగా పసుపు కుంకుమ బొట్లయితే పెట్టుకొని మనం ఆ కలబంద వాకిలికైతే సింహద్వారం దగ్గర అయితే తగిలించవచ్చు. ఇలాంటివి కూడా మనం రెమెడీ చేయొచ్చండి. ఇంకా మనం అమావాస్య రోజున ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాం కాబట్టి ఉదయం వేళల్లో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకొని మనం ఈ గుమ్మడికాయ అయితే గుమ్మడికాయ కానివ్వండి, నిమ్మకాయలు కానివ్వండి, ఇలా మీరు ఏ పరిహారం చేసుకుంటే అవి పూజ దగ్గర పెట్టుకొని తర్వాత సింహద్వారానికి అయితే కట్టుకోవచ్చండి. ఇంకా మనం అమావాస్య రోజున సాయంత్రం వేళల్లో మనం ఒక కొబ్బరికాయ మీద కర్పూరం అనేది పెట్టి దిష్టి తీసినట్టు 3 సార్లు తిప్పివేసేసి పగలగొట్టవచ్చు. తర్వాత వాటిని ఏంటంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయితే పెట్టాలండి. ఈ విధంగానే చేయొచ్చు. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదండి, ఈ చిన్నపిల్లలు కూడా అటు ఇటు ఆడుతూ ఉంటారు, దిష్టి తగిలిందేమో అలా అనుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు కూడా పిల్లలకి కూడా ఎర్ర నీళ్ళు తిప్పేయడము, ఉప్పు తిప్పేయడము, ఇలాంటివన్నీ కూడా మనం చిన్న చిన్నగా ఇంట్లో చేసుకునే రెమెడీస్ ఏనండి. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా ఉన్నవే కాదు, మన పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు ఆచరిస్తున్నవి, వాళ్ళు చెప్పినవేనండి ఇవన్నీ కూడా. ఇంకా అమావాస్య రోజున పెద్దలకి తర్పణాలు వదలడము, పిండ ప్రదానం చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారండి. ఈ అమావాస్య రోజు అంటే మనం తిథులు మర్చిపోతూ ఉంటాం కదండి, ఆ తిథులు గుర్తులేని వాళ్ళు ఏంటంటే ఇలా అమావాస్య ఉన్న రోజైనా పితృదేవతలకు తర్పణాలు వదలడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాంటివి కూడా చేసినా చాలా మంచిదండి. వాళ్ళ ఆత్మలకు శాంతి అనేది కలుగుతుంది. ఇంకా మనం ఈరోజు లక్ష్మీ అమ్మవారికి కూడా విశేషంగా లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోవాలి అమావాస్య రోజు. ఇంకా మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి అమావాస్య చాలా విశేషమైంది, శక్తివంతమైందండి. ఓకే అండి, ఈ అమావాస్య రోజున ఏ పరిహారాలు అంటే చిన్న చిన్నగా ఏమేమి చేసుకోవాలో మన ఇంట్లో పరిహారాలు అనేది నేను ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.